హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ముఖ్యంగా మరి ట్రంప్ టారిఫ్లు అనేది విధించబోతున్నాడని మనకి న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి. ఏంటంటే తాను తన ఎలక్ట్రానిక్స్ కానీ డిజిటల్ డిజిటల్స్ కానీ దేనిపైన కూడా డిజిటల్ ట్యాక్సెస్ అనేవి వేయొద్దని, అదేవిధంగా మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన అంటే వాళ్ళ ఇంపోర్ట్స్ పైన ఇంకొక 25% అడిషనల్ పెనాల్టీ రేపు అనగా ఆగస్టు 27 నుంచి విధిస్తున్నట్టు చెప్పారు. వాళ్ళ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ సెక్రటేరియట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని తెలియజేశారు. మరి రేపు ఉదయం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం రేపు మార్నింగ్ 10 నుంచి అనగా అమెరికాలో మిడ్నైట్ నుంచి అమల్లోకి వస్తాయి. మరి వీటన్నిటికీ కారణం రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం అని చెప్పి ఆరోపణలు అమెరికా చేయడం జరిగింది. కానీ అమెరికా కూడా మరి ఆయిల్స్ ఇంకా వేరే లైట్ మెటల్స్, కొన్ని అటామిక్ మెటల్స్, మినరల్స్ ఇలాంటివన్నీ కూడా మరి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది, వాళ్ళతో వాణిజ్యం చేస్తుంది. అదేవిధంగా ఏ యూరోపియన్ యూనియన్తో అయితే అమెరికా క్లోజ్గా ఉంటుందో వాళ్ళు కూడా మరి అదే రష్యాతో క్రూడ్ ఆయిల్ కానీ ఇతర వాల్యుబుల్స్ కానీ తెచ్చుకుంటున్నారు. మరి ఈ సందర్భంలో పగబట్టినట్టు రష్యన్ ఇండియన్ ఫ్రెండ్షిప్ని ఆటంకపరచడానికి, అంతరాయం కలిగించడానికి మరి ఇండియా మీద ప్రత్యేకమైన కక్షతో ఈ విధంగా ట్రంప్ చేస్తున్నాడు. మన ఫార్మాస్యూటికల్స్ మీద కూడా చాలా వరకు మరి టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నాడు. దానివల్ల అక్కడ ఫార్మసీ రంగంలో విపరీతమైన రేట్స్ పెరిగి హెల్త్ కోసం అమెరికన్ సిటిజన్స్ చాలా వరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది ఆ దేశానికి చాలా నష్టం చేకూరుస్తుంది, ఆ ప్రజల ఆరోగ్యానికి. అక్కడ మనలాగా మనం ఇక్కడ ఇండియాలో వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే మనకి మెడిసిన్స్ ఇస్తారు. కానీ అక్కడ అమెరికాలో కేవలం ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ ఓన్లీ యూ విల్ గెట్ మెడిసిన్స్. అటువంటి ఖరీదు అక్కడ వైద్య రంగం అనేది చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. ప్రతి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, లేదంటే వాళ్ళు అక్కడ వైద్యం చేయించుకోలేని పరిస్థితి. అటువంటిది ఇంకా మరి ఈ ఫార్మాస్యూటికల్స్ అనే దాని మీద విపరీతమైన ట్యాక్సేషన్, ఈ టారిఫ్స్ విధించడం వల్ల ఇంకా వాళ్ళకి ఆ వైద్య సేవలు కానీ మందులు కానీ చాలా భారమయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఇండియాని, ఇతర దేశాలని మీరు మా మెటా, అమెజాన్, ఆల్ఫాబీటా ఇటువంటి కంపెనీస్ పైన డిజిటల్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా ఒక తెలివి తక్కువ చర్య. ఎందుకంటే మేము ఇచ్చే సేవలు అత్యంత నాణ్యమైనవి, అత్యంత విలువైనవి. మీరు దానికి ప్రత్యామ్నాయ డిజిటల్ సర్వీసెస్ తీసుకుంటున్నారు. అలా చేయొద్దని కూడా ట్రంప్ హెచ్చరించడం జరిగింది. మరి ఇవన్నీ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మరి త్వరలో ఈ టారిఫ్స్ అండ్ ట్రేడ్ కమిటీ మీటింగ్ జరగబోతున్నట్టు తెలిసింది. ఇండో అమెరికన్ కంట్రీస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ శాఖ వాళ్ళు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. జై హింద్, గుడ్ నైట్.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామ్లా ఛానల్. బాయ్.